తమిళనాడులో 118 మ్యాజిక్ ఫిగర్. 118 వస్తే సగం కన్నా ఎక్కువ వచ్చినట్టు. స్పీకర్ పదవికి ఒకరు ఎన్నిక అవుతారు కాబట్టి ఒకటి తగ్గుతుంది. విజయ్ 2 చోట్ల పోటీ చేసి గెలిచారు కాబట్టి ఒకటి రాజీనామా చేయవలసి వస్తుంది కాబట్టి అది కూడా పోతుంది. కనుక 118 కాదు 117 అవుతుంది. 117 ఉన్నాయా లేవా? ఆయనకు 108 ఉన్నాయి. అంటే ఇంకో 9 మంది కనుక ఆయనకు సమర్థిస్తే ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు. లేదా 108 ఉన్నాయి కాబట్టి సింగిల్ లార్జెస్ట్ కనుక గవర్నర్ ఆయనను పిలిచి నెల రోజుల్లోనైనా ఆయన ఆధిక్యతను రుజువు చేసుకోమని అడగొచ్చు. ఇది రాజ్యాంగబద్ధమైన రాజకీయమైన వ్యవహారం. శాసనసభలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ టీవీకే, సింగిల్ లార్జెస్ట్ పార్టీ నాయకుడు విజయ్ కనుక విజయ్కి ఆహ్వానం పంపాలి. ఆహ్వానం పంపలేదు సరిగదా, విజయ్ ఆయనను కలవడానికి వచ్చాడు. వస్తే ఆయన ముఖ్యమంత్రిగా అంగీకరించడం లేదు అని అనడం మాత్రమే కాదు, ఆయన కేరళకు వెళ్ళిపోయాడు. కనీసం రాజ్భవన్లో కొనసాగలేదు. ఇవాళ రేపు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. అంటే రాజకీయంగా కానీ రాజ్యాంగబద్ధంగా కానీ నైతికంగా కానీ తమిళనాడు గవర్నర్ చేసిన చర్య పూర్తిగా అభ్యంతరకరమైనది, ఖండించవలసినది.